హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డిజిటల్ బడీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎలాంటి కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయొచ్చు, అది కూడా చాలా తక్కువ టైంలో, విత్ ఇన్ మినిట్స్లో ఒక వెబ్సైట్ని మనమే ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ఓకే, ఒక వెబ్సైట్ని మీరు డిజైన్ చేయాలనుకుంటే దానికోసం మీకు డొమైన్ అండ్ హోస్టింగ్ కావాలి. ఈ డొమైన్ అండ్ హోస్టింగ్ అనేవి మనం రిజిస్టర్ చేసుకోవాలి. ముందుగా డొమైన్ అంటే ఏంటంటే, డొమైన్ అంటే మన వెబ్సైట్ యొక్క నేమ్. మీరు ఏ వెబ్సైట్కి అయినా వెళ్ళండి, ఇక్కడ డొమైన్ నేమ్ అనేది ఉంటుంది. లైక్ అమెజాన్కి amazon.in, ఫ్లిప్కార్ట్కి flipkart.com. ఏ వెబ్సైట్కి అయినా ఈ డొమైన్ నేమ్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ డొమైన్ నేమ్ మనం కూడా రిజిస్టర్ చేసుకోవాలి. మనకు ఒక యూనిక్ డొమైన్ నేమ్ అనేది ఉండాలి. దాని తర్వాత మనకి హోస్టింగ్ అనేది అవసరం. ఎందుకంటే మనం ఈ డొమైన్ నేమ్ తీసుకున్న తర్వాత ఆ డొమైన్లో మనం ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసుకోవాలంటే అవి ఒక చోట స్టోర్ అవ్వాలి. ఎవరైనా మన వెబ్సైట్ని యాక్సెస్ చేయాలంటే అవన్నీ ఒక చోట స్టోర్ అయ్యి వాళ్ళు మన వెబ్సైట్ నేమ్ సెర్చ్ చేసినప్పుడు అవి ఒక చోటు నుండి లోడ్ అవ్వాలి. దానికోసం మనకి హోస్టింగ్ అనేది అవసరం ఉంటుంది. సో దీనికోసం బెస్ట్ ఏంటంటే మనకి బ్లూ హోస్ట్ అని హోస్టింగ్ ఉంది. ఇందులో మనకి హోస్టింగ్తో పాటు డొమైన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇప్పుడు. సో ఒకసారి మీరు ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ప్లాన్స్ ఒకసారి చెక్ చేయండి. మీకు అరౌండ్ 3000లో వన్ వెబ్సైట్కి పర్ ఇయర్ ఒక 3000లో డొమైన్ అండ్ హోస్టింగ్ అనేవి వచ్చేస్తాయి. లేదు మీరు ఓన్లీ ప్రాక్టీస్ కోసం నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు బిగినర్స్ కోసం అయితే .online ఎక్స్టెన్షన్తో మనకి ఒక డొమైన్ ఉంటుంది. .online ఎక్స్టెన్షన్స్తో అది హోస్టింజర్లో మీకు దొరుకుతుంది. అండ్ హోస్టింగ్ 100 రూపీస్ పర్ మంత్ వేపర్ హోస్ట్లో అవైలబుల్గా ఉంది. సో మీరు ఒకసారి చెక్ చేసి ఈ డొమైన్ అండ్ హోస్టింగ్ పర్చేస్ చేసి వాటిని రెండు లింకప్ చేయాలి. అది ఎలా లింకప్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇప్పుడైతే మనం వర్డ్ప్రెస్తో చాలా ఈజీగా ఎలా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చో చూద్దాం. సో మనం బ్లూ హోస్ట్లో ఎలా ఉంటుందో చూద్దాం. బ్లూ హోస్ట్లో ఇలా డాష్బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. వర్డ్ప్రెస్లో మనం వెబ్సైట్ బిల్డ్ చేయాలనుకుంటే మనం ముందుగా cPanelకి వెళ్ళాలి. మీరు ఎందులో ఏ హోస్టింగ్లో అయినా వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే మీరు ముందుగా వెళ్ళాల్సింది cPanelకి. cPanel ఎక్కడుందో చూడాలి. బ్లూ హోస్ట్లో అయితే ఇక్కడ అడ్వాన్స్డ్ అనే ఆప్షన్లో మనకి cPanel అనేది ఉంటుంది. ఇక్కడ అడ్వాన్స్డ్ పై క్లిక్ చేస్తే మనం cPanelకి వెళ్తాం. cPanel నుండి మనం వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ వర్డ్ప్రెస్ మేనేజర్ బై సాఫ్టాక్లెస్ అని ఉంటుంది. ఇక్కడ సాఫ్టాక్లెస్ యాప్స్ ఇన్స్టాలర్ అని కూడా ఉంటుంది. సో అన్నిట్లో ఇలా ఉండదు. అన్నిట్లో ఇలా ఉంటుందంటే సాఫ్టాక్లెస్ యాప్స్ ఇన్స్టాలర్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వర్డ్ప్రెస్, జూమ్లా ఇవన్నీ ఉంటాయి. వర్డ్ప్రెస్ అనేది ఒక CMS, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ వర్డ్ప్రెస్ లాంటివి చాలా ఉన్నాయి, కానీ వర్డ్ప్రెస్సే చాలామంది యూజ్ చేస్తారు. వరల్డ్ వైడ్గా కూడా వర్డ్ప్రెస్సే చాలా ఫేమస్. ఓకే, సో అందుకే మనం కూడా ఈ వర్డ్ప్రెస్లోనే ఇప్పుడు వెబ్సైట్ డిజైన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ వర్డ్ప్రెస్ దగ్గరికి వెళ్ళి ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన డొమైన్ ఏంటో చూస్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ చూస్ డొమైన్ దగ్గర డొమైన్ నేమ్ చూస్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఒక డొమైన్ ఇక్కడ నుంచి ఒక డొమైన్ చూస్ చేసుకున్నాను. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సైట్ నేమ్ ఇవన్నీ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ అడ్మిన్ యూజర్ నేమ్. ఇక్కడ నేను ఆల్రెడీ డొమైన్లో ఒక వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి నేను సబ్ డైరెక్టరీ ఇస్తున్నా. సో మీరు ఇలా సబ్ డైరెక్టరీ ఏమి ఇవ్వద్దు, ఓన్లీ మీ డొమైన్ నేమ్ ఇక్కడ ఉండాలి. అండ్ ఇక్కడ అడ్మిన్ యూజర్ నేమ్, ఏదైనా ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ పాస్వర్డ్ కూడా ఇక్కడ నుండి మీరు సెట్ చేసుకోవాలి. ఇవి కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి, లేదంటే మీ వెబ్సైట్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ జీమెయిల్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ ప్రాపర్గా ఇచ్చిన తర్వాత మనం కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి.
ఇన్‌స్టాల్ అని క్లిక్ చేయగానే అది 100% అవ్వగానే మనకి వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది మన డొమైన్ నేమ్‌లో. సో, అక్కడి నుండి మనం మన వెబ్‌సైట్‌ని మనకి నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, ఇది మన డేటా మీద ఆధారపడి లోడ్ అవుతూ ఉంటుంది. మన ఇంటర్నెట్ స్పీడ్ ఫాస్ట్ ఉంటే త్వరగానే అవుతుంది. ఒకవేళ మీ ఇంటర్నెట్ స్పీడ్ స్లోగా ఉంటే కొంచెం టైం పడుతుంది వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ అవ్వడానికి. సో, ఇది పూర్తిగా ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం థీమ్స్ అంటే ఏంటి? ప్లగిన్స్ అంటే ఏంటి? వాటి గురించి తెలుసుకుందాం. అండ్ వర్డ్‌ప్రెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవరైనా నేర్చుకొని ఇందులో చాలా మంచి వెబ్‌సైట్ డిజైన్ జేసుకోవచ్చు. మీరు ఒక వెబ్ డెవలపర్‌గా కూడా అవ్వచ్చు వర్డ్‌ప్రెస్ ద్వారా. ఎందుకంటే ఇదంతా ఈజీగా ఉంటుంది. సో, మీకు ఈ వీడియో పూర్తిగా చూసే వరకి మీకే అర్థమవుతుంది ఇది ఎంత ఈజీగా ఉంటుందో. మేము గూడా అంత ఈజీగా చెప్పడానికే ట్రై చేస్తాము. ఇంకా మేము చేసే నెక్స్ట్ వీడియోస్‌లో గూడా వర్డ్‌ప్రెస్ గురించి చాలా వీడియోస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇక్కడ చూడండి. ఇది క్లిక్ చేస్తాను. నేను డాష్‌బోర్డ్‌కెళ్ళాలంటే ఇక్కడ కింద ఉన్న లింక్‌ని క్లిక్ చేస్తే వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌కెళ్తాం. వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌కెళ్ళిన తర్వాత మనం కొన్ని సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న ప్లగిన్స్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి. ప్లగిన్స్, ప్లగిన్స్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ డీయాక్టివేట్. సో, ప్లగిన్స్ అంటే ఏంటంటే మన వెబ్‌సైట్ యొక్క ఫంక్షనాలిటీ పెంచుకోవడానికి మనం ఈ ప్లగిన్స్ అనేవి వాడతాము. వీటి గురించి ఇంకా ముందు ముందు వీడియోస్‌లో ఇంకెక్కువ చెప్తాను. ఓకే. నెక్స్ట్ థీమ్స్. థీమ్స్ అంటే మనకి మన మొబైల్‌లో ఒక థీమ్ ఇన్‌స్టాల్ చేస్తే ఎలా అయితే మన మొబైల్ యొక్క లుక్ అండ్ ఫీల్ చేంజ్ అవుతుందో, ఇందులో గూడా మన వెబ్‌సైట్ యొక్క లుక్ అండ్ ఫీల్ చేంజ్ అవ్వాలంటే ఇక్కడ థీమ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఇందులో మనకి పెయిడ్ థీమ్స్ ఉంటాయి. ఫ్రీ థీమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఫ్రీ థీమ్ ఇన్‌స్టాల్ చేద్దాం. ఇక్కడ యాస్ట్రా అని ఉంటుంది. యాస్ట్రా థీమ్ ఇన్‌స్టాల్ చేయండి. ఇది లైట్ వెయిట్ థీమ్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో, ఎక్కువ మంది ఇదే రికమెండ్ చేస్తారు. సో, ఇక్కడ ఇన్‌స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ అయిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇక్కడ పర్మాలింక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. పర్మాలింక్స్ క్లిక్ చేసి ఇక్కడ పర్మాలింక్ స్ట్రక్చర్ దగ్గర పోస్ట్ నేమ్ పెట్టండి. సేవ్. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ కోసం కొన్ని ప్లగిన్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ముందుగా మనం ఎలిమెంటర్ అనే ప్లగిన్ యూజ్ చేయాలి. ఎలిమెంటర్. ఎలిమెంటర్ ప్లగిన్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం దీనితో పేజెస్ క్రియేట్ చేయొచ్చు. వెబ్ పేజెస్. సో, ఇది ఇన్‌స్టాల్ అయ్యి యాక్టివేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లగిన్ నేమ్ ఏంటంటే స్టార్టర్ టెంప్లేట్స్. స్టార్టర్ టెంప్లేట్స్. ఈ ప్లగిన్ గూడా ఇన్‌స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే. సో, ఇది ఇన్‌స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం మన వెబ్‌సైట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో, ప్రెజెంట్ అయితే ఇలా ఉంది వెబ్‌సైట్. బేసిక్‌గా చాలా బేసిక్ వెర్షన్‌లో ఎలాంటి కంటెంట్ లేదు ఇందులో. సో, ఇప్పుడు మనం చాలా ఈజీగా ఎలా వెబ్‌సైట్ యొక్క రూపురేఖలు ఎలా మార్చొచ్చో ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు మనం 2 ప్లగిన్స్ అనేది ఇన్‌స్టాల్ చేసాం. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి పేజెస్‌లో గూడా ఏం పేజెస్ ఉన్నాయి. ఈ డిఫాల్ట్‌గా ఉన్నవి ఇవి గూడా డిలీట్ చేస్తున్నా నేను. ఓకే. పోస్ట్ గూడా డిఫాల్ట్‌గా ఉన్నవి డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు మనం 2 ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసాం. ఒకటి ఎలిమెంటర్ అండ్ స్టార్టర్ టెంప్లేట్స్. ఈ స్టార్టర్ టెంప్లేట్స్‌ని యూజ్ చేసుకొని మనం కంప్లీట్ వెబ్‌సైట్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, అది ఎలా అంటే ఈ స్టార్టర్ టెంప్లేట్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. అపియరెన్స్‌లోకెళ్ళాక ఇక్కడ స్టార్టర్ టెంప్లేట్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు యాడ్ అవుతుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక డాష్‌బోర్డ్‌కెళ్తారు. ఇక్కడ బిల్డ్ యువర్ వెబ్‌సైట్ నౌ అనేది ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏ పేజ్ బిల్డర్ యూజ్ చేస్తున్నామంటే ఎలిమెంటర్ యూజ్ చేస్తున్నాం. అందుకే మనం ఎలిమెంటర్ ప్లగిన్ కూడా ఇన్‌స్టాల్ చేసాం. సో, ఇక్కడ ఎలిమెంటర్ సెలెక్ట్ చేస్తున్నా నేను.
ఎలిమెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రీమేడ్ టెంప్లెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇందులో మనకి ఫ్రీ ఉంటాయి, పెయిడ్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ప్రీమియం అని ఉన్నవి మనకి పెయిడ్, ఫ్రీ ఉన్నవి ఫ్రీ అని ఏముండదు. ఇక్కడ ప్రీమియం అని ఉండవు, అవన్నీ ఫ్రీ అన్నట్టే. సో ఇందులో మీకు నచ్చిన ఏదైనా ఒక టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ నేను ఇది సెలెక్ట్ చేస్తున్నా, ఇది ప్రీమియం. సో బేసిక్ది సెలెక్ట్ చేసుకుందాం, ఇది సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క లోగో అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఈ లోగో ఉంది కదా, మీకు ఏదైనా లోగో ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి, అప్పుడు ఈ లోగో రీప్లేస్ అవుతుంది. సో ఇప్పుడు లోగో ఏం లేదు కాబట్టి నేను స్కిప్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ కూడా ఇక్కడ నుండి చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ కలర్స్ చేంజ్ చేస్తుంటే అక్కడ కలర్ చేంజ్ అవుతుంది. ఇలా మనకి ఏ నచ్చిన కలర్స్ అనేవి ఇక్కడ నుండి పెట్టుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ ఈ కలర్స్తో వెళ్దాం మనం. ఇక్కడ అండ్ ఫాంట్స్ కూడా, ఇక్కడ ఫాంట్స్ ఉన్నాయి కదా, ఆ ఫాంట్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి, మీకు నచ్చిన ఫాంట్స్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ మీ యొక్క నేమ్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సబ్మిట్. వన్స్ ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 100%, ఇక్కడ 100% అయిన తర్వాత కంప్లీట్ వెబ్సైట్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. చూపిస్తాను అది ఎలా ఉంటుందో. ఇంతకుముందు మనం ఎలా చూసామో అలా కంప్లీట్గా మీ వెబ్సైట్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, వెబ్సైట్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు వెబ్సైట్ ఎలా కనిపిస్తుందో. ఇంతకుముందు చూసినప్పుడు మనకు చాలా బేసిక్గా కనిపించిన మన వెబ్సైట్ అనేది ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో. సో ఇలా చాలా ఈజీగా ఒక వెబ్సైట్ యొక్క టెంప్లెట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే, ఇదంతా ఇంపోర్ట్ అయింది కరెక్టే, బట్ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వేరే ఉన్నాయి కదా, ఇవన్నీ ఎడిట్ చేసుకోవాలి. ఎలా ఎడిట్ చేసుకోవాలంటే చాలా సింపుల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ పేజెస్ అనేవి యాడ్ అవుతాయి. పేజెస్ ఎన్ని పేజెస్ ఉన్నాయో, ఇక్కడ మనకి వెబ్సైట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఇక్కడ పేజెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మనం ఏ పేజ్ని ఎడిట్ చేయాలనుకుంటే, ఇప్పుడు హోమ్ పేజ్ ఉందనుకోండి, హోమ్ పేజ్లో ఈ కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ విత్ ఎలిమెంటర్తో చాలా ఈజీగా వెబ్సైట్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మీకు ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఎలిమెంటర్తో చాలా ఈజీగా మనం వెబ్సైట్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో కంప్లీట్గా ఇప్పుడు ఇక్కడ ఉన్న కంటెంట్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఎలిమెంటర్ని యూజ్ చేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నచ్చిన టెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి మనకు నచ్చిన కంటెంట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్డేట్ క్లిక్ చేయగానే అప్డేట్ అవుతుంది. ఒకసారి వెళ్ళి మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళి చూడండి, అప్డేట్ అయిపోయింది. ఇలా మీరు ఈ టోటల్ పేజ్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఇక్కడ నుండి చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కావచ్చు, లోగో, ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా చాలా సింపుల్గా మనం వెబ్సైట్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంకా ఫ్యూచర్లో చాలా వీడియోస్ చేయబోతున్నాము వర్డ్ప్రెస్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.